చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. కాళ్ళు మళ్ళీ కనెక్ట్ అయినట్టు. గోవిందరావు గారు పార్వతీపురం నుంచి. నమస్తే అండి సార్ నమస్తే. మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. ఓకే చెప్పండి సార్. నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ 2 హెచ్ఎం గా రిటైర్ అయ్యాను సార్. జూలైలో రిటైర్ అయ్యాను. ఓకే. నాకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ నాకు అందలేదు. కనీసం నా ప్రావిడెంట్ ఫండ్ కూడా నాకు అందివ్వలేదు. ఓకే. నేను ఆగస్ట్ లో బిల్ పెట్టాను, కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం కానీ ఎప్పుడు ఏమీ లేదండి. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. చాలా సర్వీస్ 30 పైన సర్వీస్ చేసి చివరికి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోతే ఏదో పిల్లలకి పెళ్లిళ్ళనో లేకపోతే ఇళ్ళనో లేకపోతే పిల్లల చదువులో అప్పులు ఉంటాయి మాకు. వాటిని తీర్చుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా గవర్నమెంట్. సార్ మరి అంటే పెండింగ్ లో పెట్టడానికి గల కారణాలు ఏంటని మీ హైయర్ అఫీషియల్స్ ని కానీ దానికి సంబంధించినటువంటి ఆఫీసు ఏజీ ఆఫీసు మీకు రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరినైనా కాంటాక్ట్ చేయడం జరిగిందా? ప్రెసిడెంట్ కండక్ట్ చేస్తే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉంది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉంది సార్. ఓకే. లీవ్ ఎన్కాష్మెంట్ రాలేదు, జిఎస్ రాలేదు, ప్రావిడెంట్ ఫండ్ రాలేదు, గ్రాట్యుటీ రాలేదు, ఏవి రాలేదు. ఇది మా ఆవేదన. ఒకసారి మీ ద్వారా గవర్నమెంట్ కి విన్నవించుకుంటున్నాం. మాకు వీళ్ళని త్యాగం ఇస్తే మేము ఏదో మా చివరికైనా మా కష్టాలు గట్టెక్కుతాయని మా ఆలోచన. ఈ విషయంలో మీ సహకారం అందిస్తే మీరు గవర్నమెంట్ కి అందివ్వగలిగితే మేము చాలా సంతోషం. తప్పకుండా సార్. మేము దాదాపుగా ఏదైతే ఈ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు మీలా పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, పతాక స్థాయికి చేరిపోయినటువంటి పరిస్థితుల్లో మేము ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నాం, న్యూస్ ఇస్తున్నాం. వింటున్నాం సార్, మీ వీడియో వింటున్నాను నేను. ఓకే. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నివేదించేది, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? సార్ గవర్నమెంట్ కి మేము ఫేవరబుల్ గా పనిచేసామండి. ఓటింగ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ ఫేవరబుల్ గా గవర్నమెంట్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము గెలిపించాము. ఓకే. ఈ గెలిపించారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి మాకు నిలబెట్టలేదు. కనీసం డిఆర్ ఏరియర్ గానీ డిఎల్ గానీ అన్ని పెండింగ్ ఏవి కూడా రావట్లేదు. దయచేసి ఈ విషయంలో గవర్నమెంట్ వారు మా తాలూకా అర్థం చేసుకుని మా డబ్బులు మాకు ఇస్తే చాలు. అంతకు మించి మేమేమి గవర్నమెంట్ నేను కోరేం మేమేమి కొంత కోరుకుని మాకేట్లేదు. అంతేలే సార్. అవును, తప్పకుండా సార్. గోవిందరావు గారు మీరు కాల్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీకు న్యాయం జరగాలి. మీలా ఎంతో మంది ఆవేదన పడుతున్నారు, వారందరికీ న్యాయం జరగాలి. జరుగుతుందని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాం, ప్రాధేయపడుతున్నాం, వేడుకుంటున్నాం. మీకు న్యాయం జరగాలి, అతి త్వరలోనే మీకు న్యాయం జరుగుతుందని కూడా మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్ గోవిందరావు గారు. దీనికి సంబంధించి అంటే ప్రతి ఒక్కరి ఆవేదన అదే, సమస్య అదే, ఆందోళన అదే, నిరాశ అదే, నిస్పృహ, వ్యతిరేకత, అసంతృప్తి అన్నీ కూడా ఏకమై ఈరోజు మనం చూస్తున్నాం. వారి వాయిసే మా వాయిస్ ఎంప్లాయీస్ వాయిస్. దీనికి సంబంధించి ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. మీరు కూడా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క సమస్యలను, మీ యొక్క సూచనలు, సలహాలు అన్నీ కూడా మాతో షేర్ చేసుకోండి. దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్తున్నాం.